ఏమన్నా బాగున్నావా? బాగున్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయి చరణ్ అండి. ఏంటి కూచిపూడి ఆర్టిస్టా మీరు? అవును. నేను మీ గురువు గారు ఎవరు? మా గురువుగారు మా అమ్మగారు తాడూరి రేణుక గారు. ఇప్పుడు ప్రస్తుతం నేను పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం గారి కూతురు అయిన బాలా త్రిపుర సుందరి గారి దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇక్కడ మెడ్రాసా? లేదు, తాను మా ఇక్కడే చెప్తారు క్లాస్, బేగంపేటలో. బేగంపేటలోనా? ఓకే. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు 28 సంవత్సరాలు. 28. ఇప్పుడు ఎన్ని ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇచ్చావు? నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏజ్ 5 years 6 years అప్పుడు ఇచ్చాను. వెరీ గుడ్. నువ్వు బాగా ఐటమ్ ఏం చేయగలుగుతావు? నాకు ఇప్పుడు ఇష్టమైన ఐటమ్ అయితే వసంత స్వరజతి అండి. కూచిపూడిలో ఒక ఐటమ్ అది. ఓకే. అంటే ఫీమేల్ క్యారెక్టర్ చేస్తావా, మేల్ క్యారెక్టర్ చేస్తావా? ఫీమేల్ క్యారెక్టర్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ఆ ఐటమ్స్ నేర్చుకున్నాను, కంప్లీట్ గా ఫీమేల్ గెటప్ వేసుకొని ఎప్పుడు చేయలేదు. ఓకే. బాగా ఎక్కడెక్కడ ఇచ్చావు ప్రోగ్రామ్స్? నేను ఆల్ ఇండియా వైడ్ అన్ని చోట్ల చాలా సిటీస్ లో ఇచ్చాను ప్రోగ్రామ్స్, మన స్టేట్ లో ప్లస్ అండ్ ఇండియాలో కూడా. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు డాన్స్ లోనే పిహెచ్డి చేస్తున్నాను. సో నాకు యూజీసీ నెట్ వాళ్ళు ఇచ్చే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండే నీలాంటి యూత్ కి ఏం చెప్తావు? నాలాంటి యూత్ అంటే ఇప్పుడు మెయిన్గా నేను నా ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర చూస్తుంది ఏంటంటే వాళ్ళ జాబ్స్ వల్ల వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. సో ఈ డాన్స్ అనేది ఒక హాబీలా కాకుండా, నువ్వు బీటెక్ కూడా చేసావు? నా బీటెక్ ఫ్రెండ్సే ఇలా వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో నేను నా ప్రొఫెషన్ మార్చుకొని ఇటు సైడ్ వచ్చాను. సో వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు జాబ్స్ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి అంటే సరిగ్గా మాట్లాడకుండా ఎప్పుడు రూమ్ లోనే ఉండడం అలా ఇలాంటివి జరుగుతున్నాయి ఆ స్ట్రెస్ వల్ల, ఆ వర్క్ లోడ్ వల్ల, దాని వల్ల. సో డాన్స్ అనేది ఒక హాబీ, ఒక ప్రొఫెషన్ లా కాకపోయినా ఒక హాబీ లాగా వాళ్ళు పెట్టుకున్న స్టార్టింగ్ లో అది చాలా వాళ్ళకి మైండ్ ఫ్రీగా ఉండడానికి, రిలాక్స్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ గా కూడా డాన్స్ లో చాలా ఉంది అని నేను నా ద్వారానే నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, జీవనోపాధి ఎలా ఉంది? జీవనోపాధి బాగుంది. ఎందుకంటే మనకి జీవనోపాధి ఏ రకంగా చేయొచ్చు ఇందులో? ఏ రకంగా అంటే మొదటిగా వచ్చేది క్లాసెస్ అండి. మనం క్లాసెస్ పెట్టుకోవచ్చు, దానివల్ల మనకు వస్తుంది. తర్వాత పర్ఫార్మర్ గా మనం ప్రోగ్రామ్స్ చేస్తుంటే దాంట్లో రెమ్యునరేషన్ వస్తుంది. సో ఇంకా మనము వేరే యూనివర్సిటీస్ కి వాటికి జడ్జ్మెంట్ కి వెళ్ళొచ్చు. ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి. మెయిన్ గా మనకి క్లాసెస్ నుంచి ఎక్కువ ఎర్న్ చేసే అది. ప్రోగ్రామ్స్ బాగా వస్తున్నాయి విరివిగా. ప్రోగ్రామ్స్ ఈ సినిమాలు, ఈ నాటకాలు, టీవీ ఛానల్స్ ఇవన్నీ చేయటం ఏం ప్రాబ్లం లేదండి. కూచిపూడికి అయితే టాలెంట్ ఈస్ టాలెంట్. టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చి చూస్తారు కదా. సో నువ్వే అట్లా చెప్తున్నావు అంటే ఇంకా యూత్ అందరు కూడా ఏం అపీల్, వాట్ డు యూ సే టు ద యూత్ ఆఫ్ ద? వాట్ డు ఐ సే ఇస్ do not stick to just your job, but try learning performing arts. They will be very useful and you can go forward in that field also. That's what I want to say. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 8790301123. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ అవర్ ఛానల్? ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా అందరు ఆర్టిస్ట్ని ఒక దగ్గర తీసుకొస్తే వాళ్ళు తెలియని వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ తెలియని ఆర్ట్ ఫామ్స్ ఏమైనా ఉంటాయి కూడా అవి కూడా లైమ్లైట్లోకి వస్తాయి. సో ఇది నాకు పిహెచ్డి పరంగా కూడా యూజ్ అవుతుందని నేను. కూచిపూడిలోనే మీకు జ్ఞానం సంపాదించారా లేకపోతే వేరే భరతనాట్యం అట్లాంటి? అలా ఏం లేదండి. మాకు పిహెచ్డిలో అన్ని డాన్సెస్ కవర్ అయ్యేలా, ఇప్పుడు ఇండియా ఒక్కటే కాకుండా ఇంటర్నేషనల్ డాన్సెస్ గురించి కూడా ఉంటుంది. సో అన్ని డాన్సెస్ గురించి అవగాహన అయితే ఉంది. ఫారిన్ కంట్రీలో ఉండే ఆర్టిస్టులకు ఇండియాలో ఉండే ఆర్టిస్టులకు తేడా ఏంటి? అక్కడ ఏంటంటే మనం అక్కడ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డాన్స్ కూడా వాళ్ళకి ఒక మెయిన్ సబ్జెక్ట్ లాగా చాలా యూనివర్సిటీస్లో ఉంటుంది. సో వాళ్ళకి రిసోర్సెస్ ఎర్న్ చేయడానికి అవి చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో మనకి ఇంకా డాన్స్ ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఇట్లా గవర్నమెంట్ పాలసీ సరిగా ఉండాలి, సబ్జెక్ట్ లాగా ఇంకా మనకి ఇంప్రూవ్ అవ్వాలి డాన్స్. సో యూనివర్సిటీ ఇన్కమ్ సోర్స్ కానీ, నాలెడ్జ్ సోర్స్ కానీ, డాన్స్ కూడా ఒక ఆపర్చునిటీస్ కూడా, అది కూడా ఒక వేరే మెయిన్ సబ్జెక్ట్ లాగా చూస్తే అప్పుడు బాగుంటుంది. చెప్పండి మేడం. మ్యూజిక్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లో, గురుకుల్లో అట్లాంటిలో చూస్తే నవోదయ స్కూల్స్లో మ్యూజిక్ మాత్రం పెట్టడం జరుగుతుందండి. మన దగ్గర ఇంకా డాన్స్ అనేది స్కూల్స్లో రాలేదు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ డాన్స్ టీచర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు, ఉపాధి దొరుకుతుంది టీచర్స్కి. బట్ గవర్నమెంట్ పరంగా మ్యూజిక్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ తప్పితే గవర్నమెంట్ స్కూల్స్లో మనకి డాన్స్ పోస్ట్ లేవు.
వేరే స్టేట్స్లో అయితే అలా కూడా ఛాన్స్ ఉంది, మన దగ్గర కూడా అలా దొరికితే ఇంకా ఎక్కువ మంది దీనికి ముందుకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీ అబ్బాయి మీ మీ అది మీ మీ అదేది మీ ఫ్లాగ్ని ఇంకా రెపరెపలు ఆడిస్తారు అనుకుంటున్నారా బాగా? ఇంకా మీకంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందండి, ఎందుకంటే పిహెచ్డి చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా దీంట్లోనే ఉండి ముందు 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 డాన్స్కి చాలా యూజ్ అయ్యే విధంగా తను ఉంటాడని అనుకుంటున్నాను. మీరు కూచిపూడే కాకుండా మన పేరుని నృత్య విశారద కూడా చేయడం జరిగింది. సో ఓకేనండి, చాలా మీరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ పెద్ద లాంటి సివిలియన్ అవార్డ్స్ కూడా మీకు రావాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నామండి. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.